కర్నూలు జిల్లాకు చెందిన సుస్వరం అనిరుద్ధ్ ఈరోజు ముంబైలో జరిగే హిందీ ఇండియన్ ఐడల్ ఫైనల్ పాటల పోటీలో పాల్గొననున్నారు. దక్షిణ భారతదేశంకు చెందిన ఏకైక తెలుగు వ్యక్తిగా అనిరుద్ధ్ ఘనత సాధించారు. ఇంటి పేరు సుస్వరంగా తల్లిదండ్రులు సుస్వరం తండ్రి వాసుదేవమూర్తి రజనీల ప్రోత్సాహంతో జాతీయ స్థాయి సంగీత పోటీల్లో పాల్గొని తన ప్రతిభా పాటవాలు కనబరచనున్న శుభ సందర్భంగా అనిరుద్ధ్ తల్లిదండ్రుల నుండి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. సుస్వరం అనిరుద్ధ్ ఈరోజు ఏదైతే ముంబైలో జరిగే ఈవెంట్లో హిందీ ఇండియన్ ఐడల్ కాంపిటీషన్లో ఫైనల్లో పాల్గొననున్నారు. యావత్తు భారతదేశం గర్వించదగ్గ అంశం ఇది. ప్రస్తుతానికి ఏదైతే దక్షిణ భారతదేశం నుండి ఈయన ఏకైక వ్యక్తిగా సెలెక్ట్ కావడము తల్లిదండ్రులతో పాటు బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులు గర్విస్తున్న అంశం. అదేవిధంగా యావత్తు భారతదేశము ఆయనకు SMS ద్వారా ఓటు తెలిపి గెలిపించాలని అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటిలో సుస్వరం అనిరుద్ధికి సంబంధించిన కొన్ని ఫొటోసు, అదేవిధంగా అవార్డులు, కొన్ని కప్పులు, రివార్డులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రశంస పత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అంటే ఇంటి నిండా ఆయన చిన్నప్పటి నుంచి పాడిన పాటలకు సంబంధించి అనేకం ఇక్కడ జ్ఞాపకార్థంగా భద్రపరిచారు. అంటే ఏదైతే మెడ్రాస్ IITలో బీటెక్ ఎంటెక్ పూర్తి చేసి కూడా అదేవిధంగా కర్నూలు నగరంలో మాంటిసోరి భాష్యంలో పాఠశాల విద్య అభ్యసించి నారాయణలో ఇంటర్ చదువుకున్న అనిరుద్ధ్ సంగీతపై జిజ్ఞాసతో చాలా ఎత్తుకు ఎదిగి లేదా పాటల పోటీలు కావచ్చు, ఇలా అనేకం ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు మన దగ్గర ఉన్న పరిస్థితి మాట్లాడి అంటే కొడుకు ఈరోజు ఫైనల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. తల్లి సుస్వరం రజని గారు ఉన్నారు. వాళ్ళ అభినందన లేదా ఆనందము, హర్షం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ కుమారుడు అనిరుద్ధ్ దేశం గర్వించదగ్గ సింగర్ అయ్యాడు. యావత్ ప్రపంచం ఆయన గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉంది. మీ ఫీలింగ్ అమ్మ యాజ్ ఎ కొడుకుగా? నమస్కారం అండి. BRK ఛానల్ చూస్తున్న వాళ్ళని ప్రతి ఒక్కరికి నమస్కారం. మా అబ్బాయి ఈ హిందీ ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫైనల్స్కి వచ్చాడు. దానికి ఇంతవరకు తన సింగింగ్తో వచ్చాడు. ఇప్పుడు మీ ఓటింగ్ చాలా ముఖ్యమండి. మీరు ఓటు చేస్తే కానీ అక్కడ ఇప్పుడు ఓటింగ్తోనే వాళ్ళు ఫైనల్ విన్నర్ని డిసైడ్ చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అందరూ ఓట్ చేసి మా తెలుగు అబ్బాయి కాబట్టి మీరందరూ గెలిపించాలని కోరుతున్నాను. ఆ ఓటింగ్ ఎలా అంటే ఈరోజు నైట్ 8:30 అండి. ఈ సండే ఈరోజు నైట్ 8:30 నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయండి. అది ఎలా అంటే సోనీ లీవ్ యాప్లో మీరు ప్లేస్టోర్ నుంచి సోనీ లీవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అక్కడ ఓన్లీ ఓటింగ్ టైమ్స్లో మాత్రమే మనకు ఆ ఓట్ నో అనేది కనిపిస్తుంది. అప్పుడు మీరు ఓట్ చేయాలండి. మీరందరూ ఓటు చేసి మా అబ్బాయిని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం. తండ్రిగా ఆయన ఏదైతే ఫైనల్లో ఈరోజు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడో యావత్తు దక్షిణ భారతదేశం కూడా కోరుకుంటుంది గెలవాలని. ప్రధానంగా కర్నూలు నగరం అంతా ఆయన గెలుపు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు. మరి ఈ క్షణంలో మీ ఫీలింగ్? నా అభిప్రాయం ఏమంటే అందరి ఆశీర్వాదం వల్ల, అందరి ఆశీర్వాదం ఓటు ద్వారా వాళ్ళ ఆశీర్వాదం తెలుపుతూ వాడు గెలిచిన తర్వాత ఏమన్నా రాని వాళ్ళు ఏం ప్రైజ్ అమౌంట్ ఇస్తారో ఏమిస్తారో, నా కోరిక ఏమంటే సంగీతము ప్రతి వాడు ఎప్పుడు అనేవాడు ప్రతి ఒక్క పిల్లవాళ్ళలో ఒక విద్వత్తు ఉంటుంది. ఆ విద్వత్తును ప్రతి తల్లిదండ్రులు బయటికి తీసిన తర్వాత ప్రతి వాళ్ళలో ఒక విద్వత్తు ఉంటుంది. కాబట్టి ఆ వచ్చిన అమౌంట్ను ఇటువంటి పేద విద్యార్థులు ఎవరు పోయి చదవలేని పరిస్థితి, పోయి పాడుకోలేని, ఒక చోటికి పోయి నేర్చుకోలేని పరిస్థితి ఉంటుందో అటువంటి వాళ్లకు దాన్ని చేయూతనియడానికి ఆ డబ్బులు ఏదన్నా, ఆ వచ్చిన డబ్బును దాన్ని సహకరించి దానికి ఏదన్నా వీడు తోడ్పడి దాన్ని చేసినప్పుడు నేను గర్వపడతాను. ఆ పని చేయాలి. ఇప్పుడు సంగీతము విద్వత్తు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ వచ్చిన దాన్ని నువ్వు ఎట్లా యూటిలైజ్ చేస్తున్నావు, ఎంతమందికి దాని నుంచి ఇదవుతున్నారు అనేది ఇంపార్టెంట్. నీకు వచ్చిన విద్వత్తును 10 మందికి చేసి 10 మంది విద్యార్థులు మంచి ఇదిగా చేయాలి. అది నా అభిప్రాయం. అది ఏదైతే స్నేహితులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సుస్వరం అనిరుద్ధ్ ఈరోజు దక్షిణ భారతదేశం నుంచి ఏకైక వ్యక్తిగా వెళ్ళాడు. ఖచ్చితంగా నగరం గౌరవించదగ్గాలన్నా లేదా తెలుగు వాళ్ళు గర్వపడాలన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మరి చూద్దాం. రేపు ఏదైతే నైట్ 8:30కి షో స్టార్ట్ అవుతుంది, అంటే రేపు 12 వరకు ఓటింగ్ ఉంటుంది. ఈ క్రమంలో అంటే కొన్ని గంటల వ్యవధిలోనే అనిరుద్ధ్ విజయము అంటే మనం వినబోతున్నాము అని ఆశిస్తూ కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.